ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నంది ఒడ్డెమాన్ గ్రామంలో సైతం కూడా అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బరిలో ఉన్నటువంటి అనితా వెంకటరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏం చెప్తారనేది. మేడం, ఏంటి మేడం ఈసారి మీరు కూడా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారని తెలిసింది. ఫస్ట్ టైం మీరు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ వచ్చారు కదా, ఫస్ట్ టైం ఈ సర్పంచ్ బరిలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను మామూలుగా ఇక్కడికి నా ముందు చేయాలి, ఇటువంటిది ఇందులో దిగాలి రాజకీయాల్లో అనేది ఉద్దేశం నాకేం లేదు. జస్ట్ మేము ఊరికి వచ్చేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఈ అవకాశం వచ్చింది లేడీ జనరల్ వచ్చే వరకు నాకు అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను అట్లా నిలబడమని ప్రేరేపించే వరకు నాకు కూడా మంచిగా అనిపించింది. ఈ అవకాశం ఇంకా రావడమే గొప్ప అనిపించింది. అందుకనే నేను బరిలోకి దిగాను. ఎస్, అంటే ఇప్పుడు వాస్తవంగా ఫస్ట్ టైం రాజకీయాల్లోకి రావాలని కొంతమంది కోరారు, దాంట్లో వచ్చారు. మీకు రాజకీయంతో పెద్దగా అనుభవం లేదు, బట్ అయినా కూడా గ్రామం మీద ఒక పట్టున్నట్టుగా తెలుస్తుంది. మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీతో ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకు అంటే ఓటర్లకు ఒకవైపు మీకు మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? నాకు కొత్త ఈ రాజకీయాలు, కానీ మా ఫ్యామిలీస్లలో ఏం కొత్త కాదు ఇది. మా బాబాయ్ దేవరకద్ర ప్రాంతంలో వాళ్ళు రాజకీయం చేశారు. మా బావగారు ఇక్కడ కూడా రాజకీయంలో 25 years కింద ఉన్నారు రాజకీయంలో వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటానంటే ఒక 20 ఏళ్ల నుంచి 25 years నుంచి ఉన్న సమస్యలు కూడా అట్లానే ఉన్నాయి. ఇన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి అయినా సరే ఏం మారలేదు. నాకు ఒకటి మంచిగా ఏమనిపించింది అంటే 20 years బ్యాక్ ఒక ఎస్సీ వాడకి నేను వెళ్తానంటే అక్కడ మా బావ వేసిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు కూడా ఉంది అదే. ఇంకా దాన్ని మార్చలేదు, ఏం చేయలేదు ఇంతవరకు. మళ్ళీ మీరు రావాలి, మీ ఫ్యామిలీ నుంచి ఒకరు రావాలి, ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అని చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ ఇదితో మనం ఇది చేస్తున్నారు తప్ప ఇంత ముందు జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా 20 years బ్యాక్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను మంచిగా వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించి అడుగుతున్నారు, మీ ఫ్యామిలీ నుంచి వచ్చి మాకు అండగా ఉండాలి, అభివృద్ధి లేదు, ఇటువంటి అన్నీ ఉన్నాయి. చాలా సమస్యలు, చిన్న సమస్యలు పోలీస్ స్టేషన్ల వరకు పోకుండా పరిష్కరిస్తానని చెప్పి కూడా హామీస్తున్నారు. ఎట్లా చేయబోతారు? ఎట్లా వాళ్ళ మధ్యలో సయోదరి కుదిరిపోతారు? సమస్యను ఎట్లా క్లియర్ చేయబోతారు? నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ నేను స్థానికంగా ఉండను అని చెప్పి ప్రత్యర్థులు కానీ అటువంటి మాటలు చెప్పి ప్రజలల్లో ఇది చేయాలని చూస్తున్నారు. కానీ అటువంటిది ఏం లేదు. నేను ఇక్కడ ఉండి నాకు ఏ విధంగా కూడా ఇప్పుడు నేను రిటైర్మెంట్ లైఫ్ లాగానే నేను ఉన్నాను. అక్కడ ఉండే బదులు సొంత ఊరికి ఏదో కొంత చేసి ముందు తరాలు ఫ్యామిలీ మా ఉన్న వాళ్ళంతా కూడా ఈ 20 years మా ఫ్యామిలీ గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు నేను ఒకటి చేసి ఇంకా 20-25 ఏళ్ళు నా గురించి చెప్పుకోవాలి, ఈ అనితారెడ్డి ఇది చేసింది అని. అంతకు మించి నాకు ఇంకో ఆలోచన లేదు. డబ్బు సంపాదించి నేను ఏదో తీసుకొని పోయి వెళ్ళాలని కాదు. నేను ఏదైతే అనుకున్నానో అంతవరకు నేను ఫుల్ సాటిస్ఫైగా నా లైఫ్ సఫిషియెంట్గా హాయిగా ఉన్నా. నేను ఇప్పుడంటే అవకాశం వచ్చింది నాకు చేయాలనుకుంటున్నాను. మామూలుగా నేను పండగలకు అట్లా నేను ఊరితో నాకు అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. నిజానికి చెప్పాలంటే చిన్నప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది నాకు. నేను ఒక 2 నెలల కింద కూడా నేను ఇది ఊహించలేదు నాకు ఈ అవకాశం వస్తుందని. ఒకసారి వచ్చి అది పోయింది, మళ్ళీ మారుతుంది, లేడీ జనరల్ రావాలన్నా వద్దా అట్లా అన్నారు. నన్ను ఇష్టపడే వ్యక్తులు ఎంతో ఇదిగా నన్ను అడుగుతున్నారు. మన నామినేషన్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక అబ్బాయి వచ్చిండు నాకు నామినేషన్ వేసే రోజు హైదరాబాద్ నుంచి. వస్తే ఆ అబ్బాయి ఎట్లా వచ్చిండంటే బైక్ పైన వచ్చిండు ఇక్కడికి. ఎవరు అని నేను అడిగిన అన్నట్టు, ఇక్కడ ఇంట్లో మా హస్బెండ్ని అడిగిన. నేను అడిగితే అన్నాడు, మన ఇంట్లో వాళ్ళ తాత పనిచేసేవాడు, హైదరాబాద్లో ఉంటాడు, డీమార్ట్లో పనిచేస్తాడంట ఆ అబ్బాయి కిరణ్ అని. నేను నామినేషన్ వేస్తున్నా అని తెలిసి వాళ్ళ నాన్నకు బాగాలేకపోతే ఆ అబ్బాయిని పంపించిండు బైక్ మీద. వచ్చిండు, ఒకరోజు మిస్టేక్ అయిపోయి నామినేషన్ వేయలేకపోయినా 2 days అయింది అది. ఆ నామినేషన్ ఏం చేయంత వరకు ఉండి ఆ అబ్బాయి వెళ్ళిండు. సో హ్యాపీ. ఏమనిపించింది అంటే నాకు మన కోసం మన ప్రత్యర్థులు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఈ ఊరి ప్రజలందరికీ తెలుసు. కానీ ఇటువంటి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు చూడు, వాళ్ళ కోసం నాకు ఇక్కడ ఇంకా స్ట్రాంగ్ ఉండాలని ఉంది. ఇది రేపు గెలుపు ఓటమి ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో సహజం. ఇందులో పెద్ద పట్టించుకోవాలని కూడా నేను అనుకుంటలేను. దీనివల్ల నాకు పెద్ద నష్టం కూడా ఏం జరగదు. అదే ఓడిపోతే అబ్బా ఏమైంది అట్లాంటివి ఏం లేదు నాకు.
రేపు గెలిచినా గెలవకపోయినా ఎప్పటిలాగా ఇలాగే వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎస్, అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ప్రధానంగా అంటే మీరు ఈ ఊరి వాళ్ళు అయినప్పటికీ లోకల్గా ఉండట్లేదు గతంలో, ఇప్పుడే వచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఎట్లా చేయబోతున్నారు, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు ఆ సమస్యని? ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా బతుకుదెరువు కొరకు ఒక మిడిల్ ఏజ్లో మనం ఎక్కడికన్నా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం ఉంటే ఎవరైనా అక్కడికి వెళ్తారా, లేకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళి మీరు ఉద్యోగం చేస్తారా? ఆ ప్లేస్లోనే ఉండాలి కదా. నేను కూడా అలాగే బతుకుదెరువు కోసం మా బిజినెస్ కోసం నేను హైదరాబాద్ వెళ్ళిపోయినాం. హైదరాబాద్లో వ్యాపారం చేసుకున్నాం. 25 years మేము బిజినెస్ చేసినాం, అక్కడ చేసినాం, సెటిల్ అయిపోయినాం, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మేము నా పాప ఉంది, పాప పెళ్ళి అయిపోయింది, సెటిల్డ్. సో మొత్తంగా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒకటి చూసాం, దాంట్లో కొన్ని హామీలు కూడా ఇచ్చారు. అంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అవి చాలామంది అవి సర్పంచ్ ఓటర్లను ఆకర్షించడానికి ఓట్లు పడ్డాక అవన్నీ కూడా మర్చిపోతారు. నిజంగా మీరు గెలిచిన తర్వాత నెరవేరుస్తారా లేదా అంటే ఏం చెప్తారు? నాది ప్రధానమైంది కాదు, మామూలుగా నేను ఇక్కడికి ముందు నేను అనుకోలేదు. కానీ ఇది ఏదైతే నేను నామినేషన్ వేసి ఇక్కడ నేను ఉండాలి సర్పంచ్గా అన్నప్పటి నుంచి నాకు ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది. ఏదో ఒకటి చేయాలంటే నేను పదవితో నాకేమి ఇది లేదు, అది గెలవడం ఓడడం నేను ఖర్చు ఇవన్నిటి గురించి కూడా నేను ఆలోచించట్లేదు. మేజర్గా మీరు గ్రామంలో ఇది చేస్తే బాగుంటుంది, అంటే ఇలాంటిది చేస్తే గ్రామ అభివృద్ధిలో ప్రధానంగా మనం ముందుకు దూసుకుపోవచ్చు అనే అంశాలు మీ మైండ్లో ఉన్నవి ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా ఇక్కడ లోపల రోడ్స్ లేవు ఫస్ట్. ఇంకా చెప్పాలంటే ఇంకా నీట్నెస్ అనేది లేదు. ముందు నీట్నెస్ అనేది ఉండి మన పరిసరాలు మంచిగా ఉండి మన గ్రామం పరిసరాలు మంచిగా ఉంటే అట్లా ఉంటే జస్ట్ మనకు కూడా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల మన డే మంచిగా ఉంటుంది, దానివల్ల మనం అందరితో బాగుంటాము. ప్రతి విషయం నీట్గా ఉండేదానికి సంబంధం ఉంటుంది. అది నేను రియల్గా నేను అనుభవిస్తాను. అందుకనే అట్లాంటివన్నీ క్లీన్నెస్ ప్లస్ రోడ్స్, ఇక్కడ చిన్న సమస్య చిన్న పెద్ద సమస్యలు అవి చాలా ఉన్నాయి. అవన్నిటిని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నాను నేను. సో మొత్తంగా ఒకవేళ నిజంగా విద్యా వైద్యం గురించి ఆలోచించాల్సి వస్తే, ప్రజెంట్ విద్యా వైద్యం గురించి ఆలోచించాల్సి వస్తే దాంట్లో మీద ఎట్లాంటి దృష్టి పెట్టబోతారు, దాన్ని అలాంటి సమస్యల్ని ఏ విధంగా మీరు ప్రజలతో కలిసి ఫుల్ఫిల్ చేయబోతారు? విద్య అంటే మామూలుగా ఇక్కడ మాకు మంచి ఇదే ఉంది, స్కూల్ ఉంది, అది ఉంది. కానీ ఆ స్కూల్ కూడా కొంచెం పాతది అయింది, దాన్ని పునరుద్ధరించుకోవాలి. రామచంద్రారెడ్డి గారు ఎన్ఆర్ఐ ఉన్నారు, తను ఎన్నో విధాలుగా మా ఊరికి సహాయం చేశారు. ఈ విధంగా కూడా ఆయన సహాయం చేస్తానని నాకు మాట ఇచ్చాడు. సో మొత్తంగా ప్రజల ఒకవేళ ఓవరాల్గా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే మీరు ఫైనల్గా ప్రజలకు చెప్పేది ఏంటి? నా మొదటి ఎజెండా మామూలుగా నేను దీని తర్వాత ఇందులోకి దిగిన తర్వాత ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అట్లా వస్తుంది అన్నట్టు. అరే ఏదో చేయాలని, ఇది ఇంతకుముందు హైదరాబాద్లో ఉండి వీకెండ్స్ కోసం వెయిట్ చేసే లైఫ్ కాదు, ఇది వేరు. ఇక్కడ కొంచెం బాధ్యతగా అట్లా ఉండాలన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇది చెప్పినప్పుడు. అది ఇందులోకి దిగిన తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేసి చిన్న పనులు చేసుకుంటూ వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి ఒక్కటే ఎజెండా. మనం అభివృద్ధి చేసినాం అనుకోండి, ఊర్లో రోడ్స్ ఇవి చిన్న సమస్యలు లేకుండా ఒక స్టెప్ బై స్టెప్ ఒక బ్యాంకు, ఒక అంబులెన్స్, ఇట్లాంటివన్నీ నా మేనిఫెస్టోలో లేవు. కానీ నా దృష్టికి వచ్చినాయి. అట్లా అంతా తిరుగుతూ ఉంటానంటే ఎంతోమంది ఇండ్లు పడిపోయినాయి, రేకులు లేవు, బాత్రూమ్స్ లేవు, ఇట్లా కూడా ఉంటున్నారా అని నాకు చాలా అనిపించింది కూడా ఈ విషయం. ఈ 2-3 daysలో 400 ఇండ్లు తిరిగినా నేను. తిరిగి కూర్చొని వాళ్ళ గురించి తెలుసుకున్నా. వీటన్నిటిని కూడా కొంచెం చేయాలని అనుకుంటున్నా. ఒకవేళ పాజిటివ్గా మంచిగా ఉంటానంటే స్టెప్ బై స్టెప్ ఇంకా నా లైఫ్ ఇక్కడనే ఉండాలనుకున్నా. లేకపోయినా కూడా నాకు సాధ్యమైనంత చిన్నవి చేయాలని అనుకుంటున్నా, ప్రయత్నిస్తాను. సో మొత్తంగా చూస్తున్నాం అంటే రాజకీయాలకు అతీతంగా తను ఎక్కడున్నా సరే పుట్టి పెరిగిన ఊరు, ఇక్కడ అవకాశం రావడం, సర్పంచ్గా పోటీ చేయడానికి తనకు అవకాశం రావడం నిజంగా తన అదృష్టంగా భావిస్తాను. రిజల్ట్ ఏదైనా సరే ఊరి కోసం పాటుపడతాను. ఇచ్చిన మేనిఫెస్టోలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఇచ్చిన మాటను ఖచ్చితంగా తను నెరవేర్చుకుంటాను. ప్రజలు ఆశీర్వదిస్తే నిత్యం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి కూడా సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి అనితారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్.